రండి, వినండి, రక్షణానందం పొందండి. అనారోగ్యంతో బాధపడుచున్నారా? అప్పుల బాధల్లో అణగారి ఉన్నారా? గొడ్రాలితనమా, నిరుద్యోగమా, శాపమా, సమస్య ఏదైనా సరే జవాబు మాత్రం ఆయన సన్నిధిలోనే. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ సతీష్ పాల్ గారు, చిన్న కొనుమళ్ళ గ్రామం, సింగరాయకొండ. గమనిక, యేసుక్రీస్తు దివ్యశాంతి ప్రార్థనా తోటలో రాత్రి ప్రార్థన ప్రారంభించడమైనది. సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల 2వ శనివారం రాత్రి 8 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు. నాకు సంవత్సరం నుంచి భుజాలు వస్తుంటే భుజాలు నొప్పులు కొట్టుంటే పని చేసుకోలేకున్నా. నేను హాస్పిటల్కి పోయి సూదులు వేయించుకున్నా, చర్చలు తిరిగినా, ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తుంది, నాకు బాగా కాలేదు. కలమ తోడకపోతే బాగోతాదని చెప్తాడికి వచ్చిన సార్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే సార్ ప్రార్థన చేసిండు. నాకు ఈ భుజాలు ఎప్పుడు రాత్రిగా తగ్గిపోయి సార్ ఇప్పుడు మందుదాన్ని చెప్పి నేను కాలం చేసుకుందామని వచ్చిన. దేవుడికి వందనములు. నా పేరు కవిత, మాది కావలి, మా ఊరు. నాకు పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది. పిల్లలు పుట్టుకున్నా ఉండేదానికి 10 దాటం కాడికి వెళ్ళి చూపించుకున్నాను. చూపించుకుంటే పిల్లలు పుట్టరమ్మని గర్భచించి చిన్నదైపోయింది అని చెప్పారు. ఇంకా నేను ఏడుస్తూ ఉంటే మా అక్క ఉండి కలమలకి తోటకు వస్తూ ఉండేది. మా అక్క ఉండి కవిత కలమల తోటలో బాగా కారణాలు జరుగుతున్నాయి, నీకు దేవుడు ఇస్తాడు అని నన్ను తీసుకొచ్చిన ఒక వారం వచ్చాను. 2వ వారం పాస్టర్ అన్నాయి పిల్లలు లేని వాళ్ళందరూ వెళ్ళి ఆ రూమ్లో వెళ్ళి ప్రార్థన చేస్తుంది. దేవుడు మీకు పేరంతనిచ్చారు, పిల్లలు ఇస్తారని. అనేలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక 2వ వారం ఇంటికి వెళ్ళి పండుకొని ఉంటే ఇంటికి వెళ్ళినాక 4 రోజులకి బాగలాగా ఉండింది. నాకు కళ్ళు విరిగినట్టు, వాంతం వచ్చినట్టు ఉండేది. అదే నాకు పిల్లలు పుట్టరని రవి హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నువ్వు గర్భిణితో ఉన్నావు అని చెప్పింది. వాళ్ళ ఆయన ఇద్దరు నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. అలానే నాకు నువ్వు గర్భిణితో ఉన్నావు అని చెప్పారు. ఇంకా నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ 3వ వారం తోటకు వచ్చాను. అక్కడ ప్రేయర్ చేసుకున్నాను. నాకు బాబు పుడితే నీకు సాక్ష్యం చెప్తానయ్యా, ఇదో ఈ తోటలోని సాక్ష్యం చెప్తాను, నీకు కానుక ఇస్తానని. అబ్బాయి పుడితే నాకు సాక్ష్యం చెప్పి కానుక ఇస్తానని చెప్పాను. నాకు అబ్బాయి పుట్టాడు. తర్వాత పాప పుట్టింది. ఎవరు వెన్నెముక ప్రాబ్లంతో వచ్చారు? లేవాలి పైకి. వెన్నెముక ప్రాబ్లంతో వచ్చారు. నా వైపు చూడండి. రిబా సిఖలరా రీ అది ఒక తండ్రి మీ దగ్గరికి వచ్చాడు. తాకుతున్నాడు ఆయన. ఆమేన్ పడుతుంది. 2 చేతులు ఆడించి వంగి చూసి తగ్గినట్టు వాడు మీ కుడి చేయి పైకి లేపండి. చప్పట్లు కొట్టి దేని లేపారు. అటువంటి పురుషులు చాలా మంది చేతులు లేపారు చూడండి. చప్పట్లు కొడుతూ దేని వైపు. 30వ అధ్యాయము యెషయా గ్రంథము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం వేచేయున్నాడు. దేవుడు కొన్నిసార్లు కొంతమందికి అనుకోని రీతిగా ఆశ్చర్యకరమైన ఆలోచనలను, ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈరోజు దైవవాక్యములో ఉన్నతమైన మాటలు మనం వింటాము. ఎవరు ఎలాంటి దేవుని సన్నిధానంలో ఉండి
దేవుని దగ్గర దయ ఎలాగ పొందుకున్నారో వారి జీవితాల్లో దేవుడు వారికి ఎలాంటి ప్రేరేపణ ఇచ్చాడు అనేది కూడా ఈరోజు మనం జాగ్రత్తగా గైకొనాలని ప్రభు పేరిట మీకు మనవి చేయబడుతుంది. చూడండి, ఇక్కడ అంటాడు, కావున మీ యందు దయ చూపవలెనని. ఏంటి దయ? ఆయన దయ చూపిన వ్యక్తులు ఎలాగుంటారు? ఈ దయ అనేది మనం చూపించినప్పుడు మన జీవితంలో మనకి ఎలాంటి మేలు, ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి అనేది కూడా ఈరోజు మనం జాగ్రత్తగా ప్రియులరా గైకోనాలి. దయ వలన మనకు కలుగుతున్నట్టు మేలు ఏంటి? ఈ దయ వలన మనము ఎలాంటి వారిగా మార్చబడతామనేది చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయములో ఇక్కడ బైబిల్ చెప్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే 15వ వచనములో, నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నిటిని దావీదుకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా, రాబోవు బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చిన మనుషులతో మనుషులు మాట్లాడుతూ దయను పాలించి, ఇక్కడ చూడండి, మనుషులతో మనుషులు మాట్లాడినట్లుగా దయను పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని. ఆమేన్. నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడైన నాకు కలగబోవు ఘనతను గురించి దావీదును నీ దాసుడైన నేను నీతో ఏమని మనవి చేస్తును? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారం ఈ మహాఘనత కలుగునని, కాబట్టి కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తం ఈ గొప్ప కార్యము చేసి ఉన్నావు. యెహోవా, మేము మా చెవులతో విని నిజమని నీ వంటి దేవుడు లేడు, వేరొక దేవుడు లేడని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దావీదు దేవుని కనపరుస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ మాటలు చదివినప్పుడు నాకు అనిపించింది, దావీదుతో చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, నాతాను ప్రవక్తకు తెలియపరిచి దావీదుతో చెప్పినప్పు అని చెప్తాడు. ఒక మనుషునితో మాట్లాడినట్లుగా దేవుడు దావీదుతో మాట్లాడటం, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు దావీదు. చాలా మందిని అడుగుతుంటాం, నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు కూడా, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడండి, ప్రభువా ఈరోజు నేను మేలులు పొందాలని అడుగుతాం, ప్రభువా ఈరోజు నీ సన్నిధిని నేను అనుభవించాలని అడుగుతాం. దేవుని వాక్యం వింటున్నట్టు ప్రియమంచి వారులారా, ఒక వ్యక్తిని వేచి ఉంచుతాడు ప్రభు దయను చూపించాలని. ఎలాంటి వ్యక్తిని దయ చూపించాలని ఎదుగుతాడు? అసలు దయ అంటే మన జీవితాల్లో ఏం జరుగుద్ది? కొంతమందికి అసలు దయ అంటే ఏంటిదో తెలియదు. అది ఎట్లుంటది అంటారు, ప్రేమించు అని అంటే, ప్రేమించదంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం అంటారు. యేసుక్రీస్తు వారు ప్రేమించాడు, సంఘాన్ని ప్రేమించాడు. అది కలంకమైనను ముడతైనను ఏమైనా లేకుండా చేయుటకు తను తాను అర్పించుకున్నాడు, ప్రాణాన్ని పెట్టాడు. ప్రేమ అంటే అది. కొంతమందిని ప్రేమిస్తాం, డబ్బులు చూసి ప్రేమిస్తాం, కొంతమంది మన అవసరాలు తీర్చుకోవడానికి ప్రేమిస్తాం, కొంతమంది వాళ్ళని వాడుకోవడానికి ప్రేమిస్తాం. యేసుక్రీస్తు వారి ప్రేమ అటువంటిది కాదు.
యేసు ప్రభువారి ప్రేమ ఏంటంటే దావీదును ఎక్కడో నుంచో తీసుకొచ్చాడు, గొర్రెల కాపర్లో నుంచి. దావీదు ఒక చదువుకున్నటి మంచి జ్ఞానవంతుడు కాదు, తెలివి గలవాడు కాదు, గొర్రెల్ని మేపెట్టి బాధ్యత గలవాడు దావీదు. తన తండ్రి గొర్రెలు ఏ తప్పగిస్తాడో ఆ గొర్రెల్ని బాధ్యతగా పెంచేటి జ్ఞానం గలవాడు దావీదు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. నేను చాలాసార్లు ఆలోచన చేస్తుంటా కొన్ని విషయాలు. నాకు అప్పగించిన పని నాతో ఉన్నట్టు వాళ్ళు చేయగలుగుతున్నారా, లేకపోతే నిర్లక్ష్యం చేస్తారా? రేపు పొద్దున్న నేను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతో ఉన్నట్టు వారి గురించి నేను ఏం చెప్పాలని కూడా ఆలోచన చేస్తుంటాను. ఎందుకంటే ప్రియులారా, దావీదు తన జీవిత కాలంలో దేవునితో ఒక్కసారి దూరం అయిపోయాడు, కానీ ఇక తర్వాత దూరం కాల. దేవునికి దావీదుకు ఉన్నట్టు మంచి ఆ సంబంధం ఏంటంటే, ఒక్కటే గమనించండి, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒక తండ్రికి కుమారుడు కన్నా కొంచెం సమస్యలు వచ్చి దూరం అవుతాయేమో, కానీ దావీదు దేవునికి ఒక ఎముక లాంటి వాడు. ఇక ఎముక ఎక్కడికి పోద్ది? శరీరంలో ఎముక ఉందనుకో, ఎముక మనిషి క్షీణించిపోతే ఎముక. ఆయన క్షీణించే దేవుడు కాదు, ఎప్పుడు ఎముకలాగానే ఉండేవాడు. అలాంటి సంబంధం గలవాడు దావీదు దేవునికి. అందుకని దావీదంట ప్రియులరా దేవుని దయను పొందుకున్నాడంట. ఎలా పొందుకున్నాడంటే ఎక్కడో ఉన్న దావీదుని తీసుకొచ్చి నాతాను ప్రవక్తతో మాట్లాడుతాడు. నేను నా సేవకుడైన దావీదునితో చెప్పు, అతన్ని గొప్ప అధిపతిగా చేశాను. దావీదు ఇక తన జీవితంలో దేవునికి దూరం కావడం అనుకున్నాడు. ఒక వ్యక్తి నీ దేవుడు దగ్గర తీసిన తర్వాత, ఒక వ్యక్తి జీవితంలో దేవుని కార్యాలు జరిగిన తర్వాత, ప్రియులారా, భార్యాభర్తలను దూరం అయిపోవచ్చు, తల్లిదండ్రులను దూరం అయిపోవచ్చు, తండ్రి బిడ్డలైన దూరం కావచ్చు, లోకంలో డబ్బు ధనం దూరం కావచ్చు, కానీ ఏ వ్యక్తి కూడా ఎటువంటి సమయంలో కూడా దేవునికి దూరం కాకూడదు. దేవునికి దూరం కాకూడదు. చాలా మంది తెలియక దేవునికి దూరం అయిపోతుంటాం. దేవునితో సంబంధాలు దూరం. నాకు దేవుడు ఏం చేశాడని నేను ప్రార్థన చేస్తే నాతో మాట్లాడాలనుకుంటాను. ఆయన ఎప్పుడు మాట్లాడాలని ఉంటాడు. ఆయన ఎక్కడంటాడు కదా, యెహోవా నీకు ఆయన దయచేయవల్లని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. వాళ్ళలో దావీదు ఒకడు. అందుకే నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతుంటే, దావీదు జీవితంలో దేవునితో మాట్లాడటానికి నోరు రాల దావీదుకి. దేవా 17వ వచనం అంటాడు, ఇది నీ దృష్టికి స్వల్పమయే. దేవా యెహోవా, నీ దృష్టికి స్వల్ప విషయం కావచ్చు, కానీ నా దృష్టికి ఘనమైన విషయం ఇది. దావీదు తన జీవితంలో ప్రియులరా, నువ్వు దేవుని పని కోసం నిజంగా చేయగలిగితే దేవుడు ఎటువంటి స్థితిలో కూడా వదిలిపెట్టండి. మనుషులతో సంబంధం కలిగిన వారు కాదు. మా పిల్లలు కూడా అదే చెప్తుంటే, మీరు నాతో కలిసి నా అనుభవం లేక రండి. ముందు రాబోయే రోజులు భయంకరంగా ఉంటాయి. మనిషిని తినే రోజులు వస్తాయి. ఆ తినేవాడే నీ కాడికి వచ్చి నీకు ఇస్తాడు తినమని చెప్పి. అటువంటి అనుభవం లేక రమ్మని చెప్తాను. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులరా, దావీదు అంటున్నాడు ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట మనతో మాట్లాడుతున్నాడు. దేవా, ఏంటి నాకు చూపించిన ఈ దయ నీ దృష్టికి స్వల్ప విషయమే కావచ్చు, కానీ దేవా యెహోవా, నీవు రాబో బహుకాలం వరకు నీ సేవకుని సంతతి గురించి సెలవిచ్చి మనుషుడు మాట్లాడినట్లుగా దయను పాలించి నాతో మాట్లాడి, అబ్బా నీవు ఒక్కరికే కాదు బాబు, దావీదుకి ఏం చెప్పాలో మాట ఆగిపోయింది.
నీ ఒక్కడితో నిన్ను ప్రేమించి నీతోటే కాదు, నీ సంతతి కూడా ఇదే దయ చూపిస్తాను. కొట్టి సంతతి. అబ్బా ఎంత కృపండి. నేను ఇప్పుడు కాదండి, దైవ సేవకులకి వచ్చిన కొత్తలను అడిగాను, నా ఒక్కడితో పోతే ఈ పరిచర్య నాకు వద్దుంటావు, నా పిల్లలు చేయాలని పరిచర్య. నువ్వు ఎలాగా వాళ్ళని ఆదరిస్తావో, ఎలాగ వాళ్ళని సేవకోడుకుంటావో, ఎలాగ వాళ్ళని ప్రేమిస్తావో, ఆ ప్రేమ వాళ్ళు ఎలాగ ప్రజలు చూపిస్తారో నాకు తెలియదు. ఈరోజు జాగ్రత్తగా గమనించండి ప్రియరా. ఆయన అడుగుతున్నాడు, నీవు మనుషులతో మాట్లాడినట్లుగా నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందని. ఏమో వచ్చిన వారికి నీ దాసుడకు నాకు కలగబోవు ఘనతల గురించి దావీదను నీ దాసుడనైనా నేను నీతో. ఇక నా వల్ల కావట్లేదయ్యా, నాకు నోరు ఆగిపోయింది, నోరు పడిపోయింది అన్న మాట ఇది. చూసి రా దయ్యను ఘనతను చూస్తే. సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. 55వ అధ్యాయం 3వ వచనంలో యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు ఇన్ని మీరు బతుకుతురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపించిన సమస్యమైన కృప మీకు కూడా చూపిస్తా. ఎవడు విరోధి కాడు ఆయన, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నా మాట వినండి. నేనేదో చెప్తున్నానో, దావీదుతో నేను ఎలాగా మనుషులతో మాట్లాడానో మీతో కూడా అలాగే మాట్లాడతాను. పిచ్చ సంపాదన సంపాదించి ఉండండి. నేను నా దగ్గర 80, 90, 100 మంది పనులు పనిచేశాను. బాగా సంపాదించేవాడు. ఒకటి తెలుసా మీకు, దేవుడు చెప్పాడు, బాబు సేవ చేసి చచ్చిపోతావు, పని చేసి చచ్చిపోతావు, సేవకురా. సహోదరుడు, ఆ సహోదరి, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి, మళ్ళీ చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆయన కృపా సంకల్పం నీ పట్ల ఉంది. ఒక మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు దావీదుతో. అంటున్నాడు, ఒక దావీదుకే కాదు, ఒక దావీదు సంతతికే కాదు, మీరు నా మాట వింటే మీరు ఖచ్చితంగా బతుకుతారు. రండి నా దగ్గరికి. ఎక్కడ ఉండి ప్రభు నన్ను ప్రేమించట్లేదంటే ఎట్లా? సెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల ఆమేన్. రండి అంటున్నాడు కదా, రా అంటున్నాడా, రండి అంటున్నాడా? మీరందరూ చెప్పండి, రా అంటున్నాడా, రండి అంటున్నాడా? రండి అంటున్నాడుగా. అయితే మీరు ఒక్కొక్కరు వచ్చారు, ఇద్దరు వచ్చారా మందిరానికి? ఇద్దరు వచ్చిన చేతులు లేపండి. కలిసిగా వాళ్ళ ప్రభువు దగ్గరికి సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఎందుకు దేవుడు మిమ్మల్ని జతపరిచాడంటే, మీరిద్దరు ఐక్యతతో పోరాటం ప్రారంభించాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నప్పుడు కదా, ఈ 17-20 వచ్చిన అంటే ఆయన 17-20లో యెహోవా మేము మా చెవులతో వినినంతయు నిజము, నీ వంటి వాడు ఎవడు కూడా భూమి మీద నాకు కనబడలా. దేవుని కనపరుస్తున్నాడు దావీదు. యెహోవా యేసుక్రీస్తు ప్రభువా, నీ వంటి వాడు, మనుషుడు అనేవంటి వాడు, దేవుడు లాంటి వాడు ఒక్కడు కూడా నాకు కనపడట్లేదు. నీ అంటి దేవుడు ఏ దేవుడు కూడా లేదండి. చూడండి ప్రియులారా, అందుకే భక్తుడైనటువంటి పేతురు అంటాడు, మొదటి పేతురు రాసిన పత్రికలో, 2వ పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చూడండి. ఏముంది అక్కడ? 7 నుంచి 11 వచనాలు. భక్తి యందు సహోదరి ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను ఏం చేయాలంట?
ఊరగా భక్తి ఉంటే కాదు, ఉపవాసాలు ఉండు. నా సైజు ఉండమ్మ, తర్వాత లోకుందరు. ఏనండి ఏనండి వింటే కదా, వినట వల్ల విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు యేసుని గురించి వింటే దిగిరా అంటే కిందకి దిగొస్తాయి అంతే ఆశీర్వాదాలు. మీరు ఎత్తులాడుకోవాల్సిన అవసరం లేదు. పోరాడతాం అండి ఇప్పుడు కూడా, ఇప్పటికీ ప్రభుతో పోరాటం నేర్చుకోండి. మీరు కూడా ప్రభువుతో పోరాటం నేర్చుకోండి. ప్రభు మేలు పొందుకుంటారు. దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టాడు. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప మీకు కూడా నేను చూపిస్తానంటాడు. ఎందుకు ఇవ్వడండి? ఆయన అనుభవించడానికి ఏది కూడా ఆయన తయారు చేసుకోలేదు, లేకపోతే వాటిని కలగ చేయలేదండి. సమస్తం మన కోసం ఆయన కలగజేశాడు. అంటేనాడు ఇక్కడ భక్తి యందు సహోదర ప్రేమను దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభు యేసుక్రీస్తు వారిని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులను ఏంటి అంట, ఏం కలిగి ఉంటే అంట, ఏంటి అంట, మళ్ళీ చెప్పండి. భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చు. ఒక్కొక్కరికి ఉంటుంది చూడండి, మొక్కలు ఎటువంటి అంటే పగిలిపోయి, చలికాలం పగిలిపోతే మొక్కలు బిగుసుకు చూస్తుంటేనే వేదన, భయం. భక్తి ప్రేమను కోరితే ప్రేమ దయను కోరుతుందంట. ఇవి కలిగి ఉండుట అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలమైన కాకుండా ఇవి లేకపోయిన వాడు పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడు అవుతుందంట. ఇవి ఎవడికి లేకుండా ఉంటాయో, ఏ వ్యక్తికైతే ఇవి లేకుండా ఉంటాయో వాడంట ఏమవుతాడు చెప్పండి? సోమరుది. ఒకప్పుడు ఆయనకి దూరస్తులమే, ఇప్పుడు మనం ఆయనకి సమీపస్తులు. ఒకప్పుడు నీకు నీ భర్త పెళ్లి కాకుండా దూరస్తుడు, ఇప్పుడు దూరస్తుడు కావడానికి వీలు లేదు. ఇవి లేనటి వాళ్ళ జీవితాలు ఎలాగుంటే ప్రేమ భక్తి దయలేని వారి జీవితాలు ఎలాగుంటాయి? సోమరితనమును నిష్ఫలులైనను ఎందుకు చేస్తాయి? చూడండి కింద ఏముంది అక్కడ. ఈ ఎవరికి లేకపోవునో వాడు పూర్వ పాపములకు శుద్ధి కలిగి సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయముగా చేసుకున్నకు మరీ జాగ్రత్త పడుడి. లేనింటి క్రియలు చేయవాలి. ఎప్పుడు కూడా తొట్టిల్లంట. ఇక మడి జీవితంలో ఇక లేనిది ఉండదు, మనుషులను పెట్టి పోయేది కూడా. ఇది లేకపోతే నేను మా ఆయన, నేను నా కొడుకు, నేను మా అమ్మ, నేను మా తాత, ఇవి కావు. దూరదృష్టితో దయను అమర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అమర్చుకోవాలండి దయని. ఈ లోకంలో ఏం తీసుకెళ్తామండి మనం? మనిషి తొట్టిల్లకుండా చేసేది ఏంటి తెలుసండి? ఏం చేస్తుంది? సహోదర ప్రేమ. దేవుడు అనుగ్రహించబడతాడు దయ. ఇవలేనంటే వాడు త్రొట్టిల్లిపోతాడు. ఆ కింద ఒక మాట చదవండి ఇంకమంది. అలాగున మన ప్రభువును రక్షకుడైనట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము లేకపోతే బయటకు నెట్టబడుద్దని అనుకో. అవునా? నువ్వు అందంగా ఉన్నా లాభం లేదు, తెల్లంగా ఉన్నా లాభం లేదు. అవి లేకపోతే నేను తెల్లంగా ఉన్నాలే, నన్ను చూసినట్టు వాళ్ళు కుర్చీలో సీట్లు వేసిస్తారు అనుకుంటున్నావేమో. ఇక్కడ మనుషులతో కలిసినట్టు ఆలోచన అది.
ఆ తండ్రి అలాంటిది కాదు, తండ్రి ఉద్దేశం అలాంటిది కాదు. నీలో ఉండాల్సింది ఎరుపు, నలుపు, తెలుపు గొప్పతనాలు కాదు. నీలో కలగాల్సింది భక్తి, భక్తి యందు ప్రేమ, ప్రేమ యందు సహోదరి దయ కావాల. ఆ దయ అంట మనిషిని త్రొట్టిల్లు చేయదంట. దేవునికి స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏం చేయి చెప్పండి. ఇవి కలిగి మన జీవితాలను కొనసాగిస్తే, అవి విస్తరిస్తే, అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులు చేయు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది అంటారన్నా, పెడితే సంపాదించుకోలేము, సంపాదించుకున్న వయసులో పోగొట్టుకుంటే మళ్ళీ బ్రతకలేము అనుకుంటారు. సహోదరి సహోదరుడు, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అన్ని విడిచిపెట్టిన ప్రేమ విడిచిపెట్టదు. అన్ని కోల్పోయిన దేవుని దయ మనం ఎప్పుడు కూడా సోమరం చేయదు, త్రుట్టిల్లు చేయదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను నిజంగా చెప్తున్నా, మీకు ధైర్యంగా నా గుళ్ళు మేము చేసుకొని చెప్పగలుగుతున్నా అంటే, ఈరోజు నేను బ్రతికుంటాం కూడా ఆయన కృపే, ఆయన దయ. నాకు వచ్చిన వ్యాధులు కానీ, క్యాన్సర్ 3.5 సంవత్సరం తల తీసుకెళ్ళి మోకాళ్ళ కింద పెట్టి అరిసే కొంది చేతితోటి ఒక తల్లి బాగా నా చేతి మీద డబ్బులు ఉంటుంది చెయ్యి ఇట్లా లోపల మోషన్ కథలు నెడుతుంటే ఈ మక్కలు పగిలిపోయేది. నాకు బొంత మిట్టి నోట మిట్ట సొంగబడిపోయేది, ఒంటెలు కారిపోయేది. ఎందుకంటే చెయ్యి పెట్టి పొడుస్తుంటే ఎట్లుంటది లోపల గట్టల పొడిచి బయటికి లాగుతుంటే సీమి రక్తం. దర్శనం కాదు, డైరెక్ట్గా లాగేది. కడుపులో కప్పర కొట్టకపోయేది. ఓ రోజు కన్నీళ్ళు గార్చి పడిపోయారు, నా ప్రాణం వెళ్ళిపోతుంటే ప్రభువా అంటే, నేను చనిపోతున్నా అంటే, నా కుమారుడు అంటున్నాడు. ఎక్కడుందండి ఆ ప్రేమ? ఎప్పుడైనా విన్నాం అసలు? నా కుమారుడా అనగలిగేటి ఆ దేవుని యొక్క మహా జీవము కలిగిన మాట అండి అది. అది వినాల. ఎన్ని కష్టాలు వస్తే వాళ్ళు, ఎన్ని పోగొట్టుకుంటే వాళ్ళు, ఏమి పోగొట్టుకుంటే ఆ స్వరం, క్రైస్తవుడైన నీవు ఆ కుమారుడా లేకపోతే నా బిడ్డ నుండి స్వరం నువ్వు వినకపోతే నీ ప్రయోజనం అంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. వినాలంతే, ఆయన స్వరం వినాలంతే. అప్పుడు ఆయన కృప నిన్ను విస్తరింపజేస్తుంది. నీ పిల్లల్ని ఆవరిస్తుంది. అందుకే దావీదు అంటాడు, నేను నాతో చెప్పడానికి నేను ఏ పాటి వాడినయ్యా? అసలేంటి నా స్థితి? ఒక మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ఎవరికి లేకుండా ఉంటాయో ఆయన దయ చూపించాలని వేచి ఉన్నాడు. పొందుకున్నటి వాళ్ళు చెప్తున్నారు, ఈ ఎవరికి లేకపోతాయో వాడు సోమరులుగాను నిష్ఫలుడుగాను లేకపోవును, పూర్వ పాపములకు. అంటే అర్థమైంది, పూర్వ ప్రభుని ప్రేమించి క్షమించి పాపం తొలగించాడు, దాన్ని మర్చిపోయి మళ్ళీ గుడ్డితనాన్ని తీసుకొచ్చుకుంటున్నావు, పాపంలో పడిపోతున్నావు. మళ్ళీ ప్రేమ నిన్ను ప్రేమించి తన ప్రాణాలు పెట్టాడు, ఆ ప్రేమను నువ్వు ప్రజలకు చూపించలేకపోతున్నావు, ఆ దయను అమర్చలేకపోతున్నావు వాళ్ళ జీవితాలు. దేవుని వాక్యం ఈరోజు మనం వింటున్నాం కదా. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, వీటిని విడవద్దు, కంఠఘోషముగా ధరించుకోమని ప్రభువే సెలవిస్తున్నాడు. నీతో మాట్లాడుతున్న ప్రభువు నీకు సమీపంలో ఉన్నాడు. నాకు చూపించిన దాంట్లో ఇతరులు ఎటువంటి వాడికైనా దావీదు ఉన్నతమైన స్థాయిలో కుంటివాడికి, కాళ్ళు లేని వాడికి తన జీవిత కాలంలో బల్ల మీద తనకి తన పిల్లలతోటి అధికారాన్ని ఇచ్చాడు. నిన్ను కూడా దేవుడు అలాగా చేయబోతున్నాడు. మోకరిస్తావా? నాతో మోకరిస్తావా? స్తోత్రం, 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 స్తోత్రం. మోకరించు, 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 మోకరించు. నీ కుడి చేయి పైకి లేక మోకరించు. స్తోత్రం, కుడి చేయి. స్తోత్రం, స్తోత్రం. దేవుడు 10 మందికి ప్రభా దయ చూపించేటి వారుగా మమ్మల్ని చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. దయను సత్యమును మీరు కంఠభూషణం అనే దాన్ని ధరించుకోమని నీ వాక్యం సెలవిస్తుంది.
మీరు ఈరోజు మీతో మాతో అందరితో మీరు మాట్లాడే మాటను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను రాజా. అయ్యా మీరు మాట్లాడండి, యేసయ్యా మీరు మాట్లాడండి. ఈరోజు పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడండి. అనేకులు భయించేటి వారిగా మార్చండి ప్రభువా, అనేకులకి మేలు చేసేటి వారిగా మార్చండి యేసయ్యా. మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేశారు, కానీ మేము గొప్ప వాళ్ళకే ప్రేమిస్తున్నాం, గొప్ప వాళ్ళతోనే సహవాసం చేస్తున్నాం ప్రభువా. అయ్యా మేము కూడా దావీదులాగా ఒక చేతులు లేని వాడికో కాళ్ళు లేని వాడికో మా బల్ల మీద అధికారము పోషణ ఇచ్చేటి వారిగా మేము చేయటానికి మాకు మనసులు ఇవ్వండి ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. మేము తృప్తిలో వారిగా ఉండటానికి వీల్లేదు యేసయ్యా, సోమర్లమై ఉండటానికి వీల్లేదు యేసయ్యా. మాతో ఉన్నటి వారికి చేతగానంటి వారికి మేము చేసేటి వారికి ఉండటానికి మాకును నీ మనసును గురించి దయ చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.